నిజం తెలుసుకోవాలని వల్లి ఇంటికి వెళ్ళిన రామరాజుకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. నిజంగానే రామరాజు వల్లి నిజ స్వరూపాన్ని తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లి తనని మోసం చేసింది అంటూ ఇక ఫుల్గా తాగేసి చందు అయితే రామరాజు ముందు నిజాన్ని బయట పెట్టడానికి ఇక చెప్పబోతూ ఉంటాడు. అప్పుడు ఇక నర్మదా అయితే అదే మావయ్య గారు, మోసం అంటే మోసం కాదు, వల్లి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయలేదని బావగారు అలా అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది నర్మద. రే ఏంట్రా ఇంతలోనే అంత అపార్థం చేసుకుంటున్నావు? వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకని ఫోన్ చేయడానికి వీలు పడలేదేమో, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇంతలో సాగర్ అయితే చూసావా నర్మద, ఇక్కడ ఎమోషనల్ డ్రామా ఎంతలా పండిస్తున్నారు అని అంటూ ఉంటాడు. సాగర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది నర్మద. అదే నేనైతే ఇలా తాగేసి వచ్చి నా పరువు తీసేసావు. అసలు నువ్వు నా కొడుకువే కాదు, నీలాంటి వాడిని అసలు ఇంట్లో ఉండనివ్వకూడదని మెడబట్టుకుని బయటికి గెంటేసేవాడు ఈ పెద్ద మనిషి. అదే తనకి ఇష్టమైన కొడుకు చేయడంతో బాధతో చేస్తున్నాడని ఈయన బాధపడుతున్నాడు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే ఇక సాగర్ మాటలకి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఈయన గారికి పెద్ద కొడుకు ఏం చేసినా కూడా అది నిజాయితీగానే ఉంటుంది, అదే నేను చేస్తే అది మాత్రం అవినీతిగా చేసినట్టుంటుంది. నేనంటేనే ఈయనకి ఇష్టం లేదు, అసలు నేను ఈయన కన్న కొడుకునో కాదో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే అప్పుడే రామరాజు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. నేనేమీ ఎక్కువ మాట్లాడడం లేదు, తక్కువే మాట్లాడుతున్నాను, ఉన్నదే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఈ కొడుకు తాగేసి వస్తే మీ పరువు పోదా? పరువు పోతులే, ఎందుకు పోతుంది? ఆ మిల్లు నేనే తీసుకుంటాను, నేనే చేస్తానని బాధ్యత తీసుకున్నాడు కదా, అందుకని పాపం మీకు మీ మాట వింటేనే మీకు కొడుకులు, లేకపోతే మీకు కొడుకులు కాదు. ధీరజ్ గారు మిల్లులో ఉండనని చెప్పాడు, నేను కూడా ఉద్యోగం సంపాదించాను, దానికి మీరు ఓర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. ఉద్యోగం మానేసి మరి మిల్లులో చూసుకుంటున్నాడు కదా, అందుకని మీకు పెద్ద కొడుకు అంటే ఇష్టం. ఇక ధీరజ్ అన్న నేనన్నా మీరేం పట్టించుకోరు కదా అని అంటూ ఉంటాడు సాగర్. అయితే మీ పరువు నిలబెట్టేది, మిమ్మల్ని చూసేది మీ పెద్ద కొడుకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక నర్మద అయితే మావయ్య గారు సాగర్ మాటలు ఏమీ పట్టించుకోకండి అని అంటూ ఉంటుంది నర్మద. ధీరజ్ బావగారిని లోపలికి తీసుకురా అని చెప్పి ఇక భోజనం అయితే పెడతారు. కానీ భోజనం కూడా చేయకుండానే వల్లి నన్ను మోసం చేసింది నాన్న. నర్మద నువ్వన్నా చెప్పు, వల్లి చేసిన మోసాన్ని నాన్నకి చెప్పు అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడు ఇక చందు అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక షాక్ అయిపోతూ అమ్మ నర్మద అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, ముందు వల్లికి ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి నర్మద అయితే మావయ్య గారు రేపు ఉదయం మాట్లాడుకుందాము, మీరు వెళ్ళి పడుకోండి, చాలాగా లేట్ అయిపోయింది అని అంటూ ఉంటే ఇక రామరాజు గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన రామరాజుకి మాత్రం చందుని గుర్తుకొస్తూ ఉంటాడు. చందు అన్న మాటలు, సాగర్ అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకొని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వేదవతి అయితే రామరాజుకి ఫోన్ చేస్తుంది. రామరాజుకి ఫోన్ చేసి వేదవతి అంటూ ఉంటుంది, ఏంటండి ఏం చేస్తున్నారు? నేను లేక బెంగ పెట్టుకున్నారా? ఇల్లు ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. బుజ్జమ్మ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో? ప్రశాంతంగా ఉండడానికి కదా, ఇక ఇంటి విషయాలు మర్చిపోయి అక్కడ సంతోషంగా ఉండు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అది కాదండి, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారా అని నాకు ఒకటే బెంగ, ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందుకని అని అంటూ ఉంటుంది. బుజ్జమ్మకి ఇక్కడ పెద్దోడు తాగేసి ఇలా సాగర్ అన్న మాటలన్నీ కూడా చెప్తే తను తట్టుకోలేదు, తను మళ్ళీ బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు రామరాజు. ఇక్కడంతా కూడా బాగానే ఉంది,
నేను చూసుకుంటాను కదా, నువ్వు ఫోన్ పెట్టేసి అక్కడ ప్రశాంతంగా ఉండు అని చెప్తూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడు ఇక వేదవతి అయితే ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, అక్కడ ఏమన్నా జరిగిందా, నేను ఈ టైంలో వాళ్ళందరినీ వదిలి రావడం కరెక్టేనా అని అనుకుంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇంతలో ఇక వేదవతికి అనుమానం వచ్చి మళ్ళీ నర్మదకి ఫోన్ చేస్తుంది. నర్మదకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, నర్మద అందరూ భోజనం చేశారా అని అడుగుతూ ఉంటే, చేశారత్తయ్య, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అవును, మీ మావయ్య గారు భోజనం చేశారా, ఫోన్ చేస్తే ఏదోలా మాట్లాడుతున్నారు, ఇక్కడంతా నేను చూసుకుంటాను బాగానే ఉన్నాము అంటున్నారు, కానీ ఆయన మాటలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అయ్యో అత్తయ్య, ఆ బాధ ఏంటో మీకు తెలీదా, ఇన్ని రోజుల వరకు మీరు మావయ్యను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, మీరు సడన్గా ఊరికి వెళ్ళేసరికి ఇంట్లో ఏదో వెలితిగా మాకే అనిపిస్తుంది, మావయ్య గారికి అనిపించకుండా ఉంటుందా, గలగలా మాట్లాడుతూ గలగలా తిరిగేసి ఇక అందరినీ కూడా అజమాయిషీ చేస్తూ తిరిగేవాళ్ళు కదా, అదే మీరు లేకపోతే ఇల్లంతా కూడా బోసిపోయినట్టుంది, అందుకని మావయ్య గారు మీ మీద దిగులతో అలా మాట్లాడారేమో, అంతే తప్ప ఇక్కడ మీరు అనుకున్నంత ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేవు అని అంటూ ఉంటుంది వేదవతితో నర్మద. ఆ మాట విని అప్పుడు ఇక వేదవతి అయితే చాలా ఆనందపడుతూ, నీ నోటి వెంట ఈ మాటలు వింటుంటే అక్కడ ఏ సమస్య లేదని నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, సరే అయితే ఉంటాను, త్వరగా వచ్చేస్తాను అని వేదవతి ఫోన్ పెట్టేస్తుంది. అక్క, ఇక్కడ విషయాలు పాపం అత్తయ్యకి తెలిస్తే అత్తయ్య తట్టుకోలేదు అని అంటూ ఉంటే, అవును అందుకని నేను కూడా ఏ విషయం అన్నది చెప్పలేదు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే వల్లి అక్క విషయంలో మనం మావయ్య గారి ముందు నిజాలు చెప్పకుండా తప్పు చేస్తున్నామేమో అక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. లేదు ప్రేమ, ఇప్పుడు చూడు, మావయ్య గారు మనం నిజాలు చెప్తే తట్టుకోలేరు, ఆ వల్లి చేసిన మోసాన్ని అస్సలు కూడా సహించలేరు అని అంటూ ఉంటుంది నర్మద. మరి సాగర్ బావ గారేంటి అలా మాట్లాడుతున్నారు అని అనగానే, సాగర్కి మావయ్య మీద కోపంతో అలా మాట్లాడుతున్నారు, అసలు సాగర్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు కూడా కోపం వచ్చింది అని అంటూ ఉంటుంది. సరే అక్క, పద లోపలికి వెళ్దాం, రేపు ఉదయం చూద్దాము అని అంటూ ఇక లోపలికైతే వెళ్తారు. ఇంతలో సాగర్ అని ఇంకా నర్మద అంటూ ఉంటుంది, ఏంటి సాగర్ నువ్వు ఎందుకు మావయ్య గారిని అలా ఎదిరించి మాట్లాడావు, అసలు మావయ్య గారితో అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి నర్మద, ఒక్క మాట అడిగినందుకే నీకెంత కోపం వచ్చిందా, మరి నేను భోజనం దగ్గర కూర్చున్నప్పుడు, రాముల వారి కళ్యాణంలో కూర్చున్నప్పుడు ఆయన ఎన్నెన్ని మాటలు అంటున్నారో, మరి అప్పుడు నా మనసు ఎంత బాధపడుతుంది, ఇప్పుడు అదే స్థానంలో నేనుంటే ఖచ్చితంగా నాన్న అలాగే చెప్పేవాళ్ళు, నన్ను బయటికి వెళ్ళిపోమని అనేవాళ్ళు, తన పెద్ద కొడుకు గురించి, పెద్ద కొడుకు అంటే గొప్ప గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే నాకు అర్థమైపోయింది, నేనంటే ఆయనకి ఇష్టం లేదు, నేనంటే ఆయనకి ప్రేమ లేదు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే అది కాదు సాగర్, నా మాట విను అని అంటూ ఉంటుంది నర్మద. చూడు నర్మద, నన్ను తిట్టినా కూడా నీకు ఇష్టమైతే నువ్వు అలాగే ఉండు, నేను మాత్రం భరించను, ఇలాగే మాట్లాడతాను అని సాగర్ అయితే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తర్వాత ఇక ప్రేమ అయితే భోజనం చేయకుండా తనైతే అలాగే పడుకుంటుంది. అలా పడుకున్న తర్వాత ప్రేమ చెయ్యిని చూస్తాడు. తను గాయమైన చెయ్యిని చూసి ఇక ధీరజ్ అయితే, నన్ను ఇలాగా కటిక రాయిలాగా చేసావు కదా, నువ్వు చేసిన పనికి చూడు నేను ఎంత బండబారిపోయానో, నీకు దెబ్బ తగిలితే కూడా నేను నిన్ను అస్సలు కూడా పట్టించుకోలేదు అని అంటూ ధీరజ్ అయితే ప్రేమ వంక చూస్తూ గాయం వంక చూస్తూ అంటూ ఉంటాడు, నువ్వు చేసిన పనికి నీ దగ్గరికి రావడానికి కూడా నాకు అస్సలు కూడా ఒప్పడం లేదు, ఎందుకు ప్రేమ ఇలా చేశావు, నీ మీద ప్రేమని నేను ఎంతగానో నీ ముందు పెట్టాను, ఇక జీవితంలో నీ చెయ్యి వదిలిపెట్టకూడదు అనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి జీవితంలో నీ చెయ్యి పట్టుకోకూడదు అనుకుంటున్నాను అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. మనసులో అనుకుంటూ ఉంటాడు. ఉదయం అవుతుంది. ఇక చందుకైతే మెలకు వస్తుంది. మెలకు రావంగానే అప్పుడు ఇక చందు బయటికి వస్తాడు. రామరాజు అయితే కూర్చొని ఉంటాడు. అప్పుడు ఇక చందు అయితే
ఇక రామరాజు ముందుకి రాలేక ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పెద్దోడా అని పిలుస్తాడు రామరాజు. అప్పుడు ఇక చందు అయితే ఏంటి నాన్న అని అంటూ దగ్గరికి వస్తాడు. రే ఏమైందిరా నీకు? ఎందుకు రాత్రి అంత ఫుల్గా తాగేసి వచ్చావు? వల్లి మోసం చేసింది అని ఎందుకు నాతో ఏదో చెప్పాలనుకున్నావు? చెప్పరా, ఏం జరిగింది? వల్లి ఫోన్ చేయలేదని నువ్వు ఫుల్గా తాగేసి వచ్చావా, లేకపోతే దాని వెనకాల ఏదైనా కారణం ఉందా అని అడుగుతూ ఉంటే కారణం ఏమీ లేదు నాన్న అని అంటూ ఉంటాడు చందు. అందుకని నేను తను ఫోన్ చేయలేదని చేయలేదంతే అని అంటూ ఉంటే రే ఫోన్ చేయకపోతే నువ్వు అంతలా తాగడం ఏంట్రా? ఎందుకు నువ్వు ఇలా తయారవుతున్నావు? నిన్ను చూసి ఆ నడుపుడు కూడా ఎన్ని మాటలు అన్నాడు అని అంటూ జరిగిందంతా చెప్తాడు రామరాజు. అప్పుడు ఇక చందు అయితే సారీ నాన్న, నిన్ను బాధ పెట్టినందుకు అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళి నన్ను క్షమించు నాన్న, వల్లి చేసిన మోసాన్ని నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు, అందుకే నీ ముందు నేను బయట పెట్టలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు చందు. అయితే తర్వాత ఇక రామరాజు చందు పెద్దోడు నాకెందుకో అబద్ధం చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేనే డైరెక్ట్గా వల్లి దగ్గరికి వెళ్ళి నిజాలు తెలుసుకోవాలి. అసలు వల్లి ఎందుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందో, నిజంగానే వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలిందో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రామరాజు. తర్వాత ఇక భద్రావతి అయితే వెళ్తుంది భాగ్యం ఇంటికి. ఇక భాగ్యం వాళ్ళైతే వల్లిని తీసుకొని రామరాజు ఇంటికి వద్దామని అనుకుంటూ ఉంటారు. ఇంతలో భద్రావతి వెళ్తుంది భాగ్యం ఇంటికి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ వల్లి లోపల అయితే ముస్తాబవుతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆనందంతో. ఇంతలో భద్రావతి వచ్చి భాగ్యంతో అంటూ ఉంటుంది, ఏంటి భాగ్యం ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని భద్రావతి అంటూ ఉంటే ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఎందుకొచ్చారో తమరు, మళ్ళీ ఏ కొంపలు ముంచమని వచ్చారో అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక భద్రావతి భాగ్యం అని అనగానే లేకపోతే ఏంటమ్మా, ఆ రోజు మీరు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి, తర్వాత పెళ్ళైతే విశ్వాకి అమూల్యకి పెళ్లి జరిగితే 2 కుటుంబాలు కలుస్తాయి అని చెప్పి మమ్మల్ని నమ్మించి డబ్బు ఆశ చూపించి ఇప్పుడేమో కేవలం రామరాజు గారి పరువు తీయడానికి ఇదంతా చేసిందని చెప్పి నీ కొడుకు నిజాన్ని ఒప్పుకున్నాడు. అసలు నీవు ఎలాగ నమ్మక ద్రోహం చెయ్యాలని అనుకున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది భాగ్యం. నీ వల్ల నా కూతురి జీవితం నాశనమవుతుంది అని అనగానే వల్లికి ఏమీ కాదు, వల్లి జీవితం ఎందుకు నాశనమవుతుంది, వల్లి పేరేమన్నా విశ్వ బయట పెట్టాడా ఏంటి అని అంటూ ఉంటుంది భద్రావతి. విశ్వ బయట పెట్టకపోయినా మీ మేనకోడలు ఉంది కదా, ఆ ప్రేమ అదే బయట పెట్టింది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాట విని ఇక భద్రావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వల్లి అమ్మోయ్ వెళ్దామా అని బయటికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక వల్లిని చూసి భద్రావతి షాక్ అయిపోతూ నువ్వేంటి ఇక్కడున్నావు, నువ్వు ఉండాల్సింది రామరాజు ఇంట్లో కదా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అమ్మోయ్ మళ్ళీ ఇవిడు గారు ఎందుకు వచ్చారట ఇక్కడికి, మళ్ళీ మన కొంపల్ని కూల్చడానికి వచ్చారా, నా కాపురాన్ని కూల్చడానికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక భద్రావతి అయితే అది కాదు వల్లి, నీతో నాకు పని పడింది అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది భద్రావతి. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఆనందరావు, ఆవిడ గారు మీరు చెప్పింది నిజమేనండి, ఎందుకంటే చూసారా ఊరికే రారు మహానుభావులు అన్నారు కదా, పాపం ఆవిడ మన మీద ఏదో పని ఉండే వచ్చింది అని అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే నువ్వు ఆగవయ్యా, నీకు మేము ఎటువంటి సహాయం చేయము, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే ఇక భాగ్యం అన్న మాటలకి భద్రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, అది కాదు భాగ్యం, నేను చెప్పేది విను, ఇప్పుడు గనుక నువ్వు నా మాట వింటే మీకు నేను 50 లక్షలు ఇస్తాను, ఇక మీ జీవితం సెటిల్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది భద్రావతి. 50 లక్షల అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే ఏంటే నువ్వు 50 లక్షలు అనేసరికి అలాగా సడన్గా షాక్ అయిపోయావు, నీకు డబ్బు ఆశ చూపించి మరోసారి నా కాపురాన్ని కూలగొట్టాలని చూస్తుంది ఈవిడ గారు. ఈవిడ కంటే పెళ్లి పెటాకులు లేవు, భర్త విలువ తెలీదు, అలాగే భర్తని వదిలేసి భర్త లేకుండా ఈవిడ గారు ఉండగలదు, కానీ నేను అలా ఉండలేను,
కాపురాలు కూల్చాలని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా పెళ్లి విలువ తెలియదు కదా అని వల్లి అయితే చెప్తూ ఉంటే, వల్లి నోటికి వచ్చినట్లు మాట్లాడుకో అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే వల్లితో మాట్లాడదామని అక్కడికైతే వస్తాడు. ఇక భద్రావతి కారు చూసి, ఇదేంటి ఈ భద్రావతి కారు ఇక్కడుంది అని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దూరంగా తన బండి ఆపి లోపలికి రాబోతూ ఉండగా ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది, చూడు ఏదో పెద్ద నీకు భర్త మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు, పెళ్ళి అన్నది విలువైనదిలా భావిస్తున్నావు. అసలు పెళ్ళికి విలువిస్తే మీరు రామరాజుని మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకుంటారు? బాగా కోటేశ్వర్లమని స్థలాలు పొలాలు బంగారం అన్నీ ఉన్నాయని చెప్పేసి రామరాజుని మోసం చేసి నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావు. కోడలు అయ్యాక ఆ ఇంట్లో ఏమన్నా సంతోషంగా నువ్వు ఏమైనా చేసావా వాళ్ళు ఉండడానికి? ఏదో ఒక విషయంలో అందరి మధ్య గొడవ పెడుతూ మీ అమ్మ ఇచ్చిన సలహాతో ఇంట్లోనే గొడవలు పెట్టి ఇంటిని విడదీయాలని చూసావు. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒకవేళ ఆ రోజు నువ్వు నిజం చెప్పేస్తున్నా రామరాజు నిన్ను కోడలుగా చేసుకునేవాడు. కానీ నిజం చెప్పకుండా రామరాజుని మోసం చేశావు. పెళ్ళికి ఆ చందు చేతే అప్పు చేయించి పెళ్లి ఖర్చులు పెట్టించారు. ఆ చందు ఎక్కడ నిన్ను వదిలేస్తాడని భయంతో నా దగ్గర 10 లక్షలు తీసుకొని అమూల్యకి విశ్వాకి మధ్య లవ్ ట్రాక్ నడిపించావు. ఆ అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి కారణం నువ్వే అయ్యావు. ఆ రోజు కిడ్నాప్ చేయడానికి కూడా కారణం నువ్వే అంటూ ఉంటుంది. భద్రావతి అయితే అవును అన్నీ నేనే చేశాను, ఇదిగో మా అమ్మ చేసిన పనికి నేను చెయ్యాల్సి వచ్చింది. అవును నా కుటుంబాన్ని విడదీయాలని చూశాను. ఆ ప్రేమ నర్మదని బయటికి గెంటేసి నేనే ఆ ఇంటికి కోడలుగా ఉండాలని అనుకున్నాను. కానీ ఇవన్నీ కూడా నా భర్త తర్వాతే అనుకున్నాను. నా భర్తని వదిలి నేను ఉండలేను. ఈరోజు నువ్వు చేసిన పనికి నా భర్త పుట్టింట్లో వదిలేశాడు. నన్ను మోసం చేసి దానిలాగా చూస్తున్నాడు. జీవితంలో నా ముఖం చూడనని చెప్పాడు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక వల్లి మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. రామరాజు అయితే వల్లి నన్ను మోసం చేసింది నాన్న, తను మోసగత్తె అని తాగేసి చందు అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక భద్రావతి అయితే నాకు తెలుసు ఆ చందు నిన్ను పుట్టింటికి తరిమేశాడని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. చూడు నువ్వు మీ అత్తగారింట్లో ఎలా అడుగు పెట్టాలో నేను చెప్తాను. కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆ అమూల్య చేత కేసు వాపస్ తీసుకునేలా చెయ్యాలి. నాకు మేనకోడలు మేనల్లుడు విశ్వ బయటికి రావాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అలాగే ఆ ధీరజ్ ప్రేమని విడదీయాలి. ప్రేమ మళ్ళీ ఏడ్చుకుంటూ పుట్టింటికి వచ్చి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇక భద్రావతి అన్న మాటలకి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. నువ్వు గనుక ఇలా చేస్తే శాశ్వతంగా నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావు అని అంటూ ఉంటే, అమ్మ తల్లి నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ సలహాలు వద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలో ఏం చేస్తే నన్ను మా మామయ్య గారు క్షమిస్తారో అన్నీ నాకు తెలుసు. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అది కాదే అమ్మడు 50 లక్షలు అని అనగానే, అమ్మ ఏంటమ్మా నా కాపురం కన్నా నీ డబ్బే ముఖ్యమా? తను కావాలని డబ్బు ఆశ చూపించి మనల్ని రెచ్చగొడుతుంది అని అంటూ ఉంటుంది వల్లి. ఇక రామరాజు వల్లి చేసిన మోసాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పటికే ఆ నర్మద నిజాలు బయట పెట్టకుండా మనల్ని ఏదోలాగా కాపాడుతూనే వచ్చింది. ప్రతిసారి కూడా మనం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ ఇంటి పరువుని నిలబెట్టింది నర్మద. ఆ నర్మదకున్న బుద్ధి కూడా నాకు లేదు. మావయ్య గారు నేను ఇంటిని సంతోషంగా ఉంచుతానని, కలిసి ఉండేలా ఉంచుతానని, తర్వాత వాళ్ళని చూసేది నేనేనని నన్ను బాగా నమ్మారు. కానీ ఆయన నమ్మకాన్ని నేను ఏమాత్రం కూడా ఉంచుకోలేదు. ఇవన్నిటికీ కరెక్ట్ అయినది ఆ నర్మదే. కానీ నన్నే పొగుడుతారు. ఆ నర్మదనేమో ఆయన అసలు కుటుంబాన్ని విడదీసేదంటూ ద్వేషిస్తారు. ఆ నర్మద మీద ఇంత కూడా ఉండదు. కానీ చేసేది నేను.
ఆ నర్మదకేమో తిట్లు అని అది కూడా బయట పెడుతుంది. అప్పుడే అది విని ఇక నర్మద విషయంలో కూడా తప్పు చేశానని బాధపడుతూ ఉంటాడు రామరాజు. ఇక బాధపడి తర్వాత ఇక ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక నర్మద అయితే మావయ్య గారు భోజనం పెట్టమంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడే నర్మదను చూసి నిన్ను ఎంతలా అవమానించినా కన్న బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నావమ్మా. నేను వల్లిని నమ్మి మీ విషయంలో చాలా తప్పు చేశాను అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి ఇప్పుడు వల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.